ఏదైతే రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు, లేకుంటే చెన్నైలో దాక్కున్నాడు, పోలీసులు దొరకట్లేదు, ఆయన ఇంటికెళ్లారు దొరకట్లేదు, ఎంత హడావుడి చేశారు పోలీసులు మనందరం చూసాం. అలానే పోలీసులకు భయపడ్డాడు. అలానే వాళ్ళు థర్డ్ డిగ్రీ ఇస్తారని భయపడి ఎక్కడో దాక్కున్నాడనైతే చాలా ప్రచారం జరిగింది. కానీ అలాంటియేమి బేఖాతరు చేయకుండా వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు, ట్వీట్లు పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ చూస్తే మొత్తం డిబేట్‌లో పాల్గొన్నాడు. టీవీ ఛానెల్స్ డిబేట్‌లో కూడా పాల్గొన్నాడు. మరి ఇక్కడ పోలీసులు వర్మను చూసి భయపడ్డారా? మరి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. నిన్నటిదాకా పోలీసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడనుకున్నాం వర్మ అయితే. కానీ ఇక్కడ చూస్తే రామ్ గోపాల్ వర్మ ఈరోజు డిబేట్‌లో పాల్గొంటున్నాడు. పబ్లిక్‌గా అయితే మరి పోలీసులు ఏం చేస్తున్నారనేది అర్థం కాలేదు. నిన్నటిదాకా వర్మ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కనిపించట్లేదని ప్రెస్ మీట్లు పెట్టిన పోలీసులు ఇప్పుడు మరి డైరెక్ట్‌గా తిరుగుతున్న వర్మనైతే ఏం చేయలేకపోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది చట్టాలు చట్టం మీద గ్రిప్ ఉన్నోళ్ళు, అలానే చట్టం మీద అవగాహన ఉన్నోళ్ళు, కొంచెం లా తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో నిన్న వర్మ అయితే చేసి చూపించాడు. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు భయపడ్డారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆడిని అరెస్ట్ చేయడానికైతే ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఏమి మనం కోర్ట్‌లో ఫేస్ చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళైతే భయపడుతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. వర్మ గారు చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో పెట్టిన పోస్టులకి దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. సంవత్సరాలు అయిపోయిన పోస్టులకి ఇప్పుడొచ్చి అసలు ఆ పోస్టులు పెట్టిన వ్యక్తులు కూడా కాకుండా వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం నాకేంటో అర్థం కాలేదని అర్థమవుతుంది. ఏ రకంగా చూసుకుంటే దేశంలో ఏ ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరని అయితే వర్మ అయితే కామెంట్ చేయడం చూసాం. నేను చట్టాన్ని గౌరవిస్తాను, న్యాయస్థానాన్ని గౌరవిస్తాను, అలానే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తాను అయితే ఆయన అయితే చెప్పుకొస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ అయితే. కానీ ఈరోజు అన్ని డిబేట్‌లో పాల్గొంటా ఉన్నాడు రెగ్యులర్‌గా అయితే. మరి దీనికి ఒక చర్చలాగా మొదలైపోయింది. నిన్నటిదాకా ఎంతో హడావుడి చేసిన పోలీసులు అయితే ఇప్పుడైతే గప్‌చుప్ అయిపోయారు. వర్మ మీద ఎలాంటి యాక్షన్ అయితే లేదు. ప్రస్తుతం వర్మనే పైసే సాధించాడు. పోలీసులు ఖచ్చితంగా భయపడ్డారు. నాకు తెలిసి కరెక్ట్ అయిన ఆధారాలు లేకుంటే కరెక్ట్ అయిన దాని మీద సెక్షన్‌లు లేవనుకుంటాను. బలమైన సెక్షన్‌లు. అందుకే కొంచెం వెనక్కి తగ్గినట్టుగా అనిపించింది. ఆ రోజు జస్ట్ ఏదో హడావుడిగా అతన్ని అరెస్ట్ చేయాలి, ఒక 2 రోజులు జైల్‌లో పెట్టాలన్న అత్యుత్సాహంతో పోలీసులు ప్రవర్తించారనిపించింది తప్ప ఆహ్, అతన్ని సిన్సియర్‌గా అతని మీద తప్పులు ఎలిగేషన్ తీసి అంటే అతను తప్పుడు పని చేశాడు. ఇది కరెక్ట్ అదే ఆ సెక్షన్‌లో ఇతను కరెక్ట్‌గా వర్తిస్తలేదనేది కరెక్ట్‌గా అంటే వాళ్ళు సరిగ్గా రీడ్ చేయకుండా పోలీసులు కొంచెం తొందరపాటు వ్యవహరించినట్టయితే అర్థమవుతుంది నాకైతే ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత దర్జాగా తిరుగుతున్నప్పుడు వెళ్లి డైరెక్ట్‌గా అరెస్ట్ చేయొచ్చు, పట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏదో కొంచెం సంథింగ్ ఏదో జరిగింది. అందుకే పోలీసులైతే కొంచెం వెనకడుగైతే వేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పైసా సాధించాడు చట్టం పైన. అలానే చట్టం పైన అనకూడదు. పోలీసుల పైనైతే వాళ్ళేదైతే తప్పుడు కేసులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ ఆరోపించాడో అదే నిజమైంది. రామ్ గోపాల్ వర్మే ఇప్పుడు విజయం సాధించాడనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే అరెస్ట్ కాకుండా దర్జాగా తిరుగుతా ఉన్నాడు. అన్ని డిబేట్‌లో పాల్గొంటూ ఉన్నాడు. ఆహ్, మరి చూద్దాం మరి పోలీసులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో. ప్రస్తుతం అయితే ఆయనైతే చాలా ఫ్రీగా తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ దాక్కోలేదు. ఇప్పుడు నిన్నటిదాకా దాక్కున్నాడు, అక్కడ దాక్కున్నాడు, ఈ హీరో ఇంట్లో దాక్కున్నాడని వార్తలు ఏదైతే వచ్చాయో అయన్నీ అబద్దాలనైతే కొట్టిపారేసి నేను ఎక్కడికి పోలేదు, హైదరాబాద్‌లో ఉన్నాననైతే ఆయన చెప్తున్నాడు.